నాకు సాక్ష్యం ఏంటంటే, ఫస్ట్ నుంచి దేవాంటి వాళ్ళు మాకు చిన్నప్పటి నుంచి పరిచయం. మా డాడీకి మా మమ్మీ నుంచే మా క్లోజ్. ఫస్ట్ మా డాడీ ఆంటీకి చాలా క్లోజ్, చాలా మంచి ఆంటీ. మా డాడీ కూడా బ్రదర్ లాగా, యాజ్ ఎ బ్రదర్ సిస్టర్స్ లాగా ఉండేవాళ్ళు ఆంటీ తోటి. మా డాడీ అప్పుడు ఆటో డ్రైవింగ్ చేస్తుండే మా డాడీతో. సో అప్పుడు ఆంటీ వాళ్ళని ఆటోలో డ్రాప్ చేస్తుండే, అట్లా చాలా క్లోజ్. దాని తర్వాత సడన్గా మా డాడీ చనిపోయిండు. మేము చిన్నగా ఉండే అప్పుడు మా మమ్మీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి మమ్మల్ని పెద్ద చేసింది. ఇప్పుడు ఈ డేస్లో అయితే ఒక పాపకి ఒక బాబుకి మేము ఎట్లనో కింద మీద అయిపోతున్నాం. కానీ తను 7 మెంబర్స్, మొత్తం మేము 5 మెంబర్స్ సిస్టర్స్, 2 మెంబర్స్ బ్రదర్స్, వాళ్ళందరినీ ఇంకా చిన్న ఉండే మేము. తను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి మమ్మల్ని ఇంతవరకు తెచ్చింది. అంతా దేవుని కృప, మాదేం గొప్పతనం కాదు. ఆంటీ కూడా మమ్మల్ని యాజ్ ఏ మదర్ లాగా, యాజ్ ఏ పేరెంట్ లాగా, వాళ్ళ పిల్లలు మమ్మల్ని కూడా ఒక పిల్లలాగా చూసుకుంటుండే. చాలా హెల్ప్ చేసింది వాళ్ళు మాకు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం. ఉదయన్న కానీ, శారక్క కానీ, వాళ్ళ పిల్లల్లో వాళ్ళు మమ్మల్ని కూడా చూసుకున్నారు. ప్రతిరోజు వాళ్ళు మాకు ఎప్పుడు పిలిచి లంచ్ పెట్టి మా మమ్మీని ఆదరించి, మా కుటుంబాన్ని చాలా ఆదరించారు వాళ్ళు. వాళ్ళకి చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాం మేము. ఇప్పటికీ కూడా మాకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా వాళ్ళు చాలా ప్రేయర్ చేస్తారు మా గురించి, ఏదో ఒక హెల్ప్ చేసి వెళ్తారు. అంత వాళ్ళలో దేవుని ప్రేమ ఉంది. చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను నేను వాళ్ళ ఫ్యామిలీకి. చాలా థ్యాంక్స్. మొన్న కూడా రీసెంట్గా 2 వీక్స్ బ్యాక్ మా పాపకి చాలా సీరియస్గా ఉండే, బాగాలేకుండే. అప్పుడు అక్కడికి అక్క కాల్ చేసింది. ఫస్ట్ నాకు సిక్ అయిపోయినా, దాని నెక్స్ట్ ఆ టైంలో దేవుడు నిజంగా ఎంత లోకమంతా విడిచిపెట్టినా, మనుషులు విడిచిపెట్టినా దేవుడు విడిచిపెట్టాడు. తనని నమ్ముకున్న బిడ్డల్ని ఎప్పుడు విడవాడు, ఎడబాయడని నేను నమ్ముతున్నా. నిజంగా ఎంత గొప్ప దేవుడు అంటే, నా పట్ల నా ఫ్యామిలీ చేసిన ఎన్నో మిరాకిల్స్ తనకి నేను ఏమి ఇచ్చి రుణం తీర్చుకోలేను. అసలు తను లాస్ట్ స్టేజ్కి వచ్చింది. ఆ టైంలో మా హస్బెండ్ లేడు, ఊరికి వెళ్ళిండు. ఎంత అంటే అసలు నైట్ 3 డేస్ నుంచి సఫర్ అవుతుంది. లాస్ట్ సాటర్డే రోజు నైట్ అయితే ఇంకా అమ్మాయి ఉంటుందా లేదా, మమ్మీ నేను తట్టుకోలేను, స్టమక్ పెయిన్ వస్తుంది, మమ్మీ నేను చచ్చిపోతాన వరకు నేను ఉంటాను, నా పిల్లల కోసం నేను ఉండేది, నేను ఎంత ఇదైపోతున్నా, సఫర్. అందరికి ఫోన్ చేస్తున్నా, సరే తీసుకెళ్దాం ఇప్పుడైనా హాస్పిటల్, కంటే 1 అవుతుంది, చిన్న బాబు అంటుకుంటూ, సరే అమ్మ ఇది ఒక్కటి వచ్చుకోనా అని చెప్పి ప్రేయర్ చేసుకుంటా ఎర్లీ మార్నింగ్ లేచి తొందరగా రెడీ చేసి, నా దగ్గర నమ్ముతారా ఒక్క మనీ లేవు, 100 రూపీస్ కంటే ఎక్కువ లేవు నా దగ్గర. మా హస్బెండ్ అసలు అప్పుడు వస్తే ఇప్పుడు వస్తాను, తను కూడా వాంటెడ్గా ఏం వెళ్ళలేదు, కొంచెం ప్రాబ్లం మీద పని మీద వెళ్ళిండు తన మదర్ కలవడానికి. నేను కాల్ చేస్తానున్నా. అప్పటికి నేను డేరింగ్ చేసుకొని ఆటోలో పాపని తీసుకొని వెళ్ళిన మార్నింగ్ స్వామి హాస్పిటల్కి సండే రోజు. ఇంకా నేను వెళ్ళి డాక్టర్కి డైరెక్ట్, ఆ డాక్టర్ నాకు తెలుసు, ఎంత తెలిసిన వాళ్ళైనా కొంచెమన్నా మనము పే చేయకపోతే ఎవ్వరు అడ్మిట్ చేసుకోరు కదా. నేను రిక్వెస్ట్ చేసిన, దేవుడు చేసిండు ఆ కార్యం. నేను అన్నా, సార్ నా దగ్గర ఏం లేవు సార్, మా పాప సీరియస్ ఉంది, ప్లీజ్ మీరైతే ఫస్ట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి, పాపని బ్రతికించండి, దాని తర్వాత మనీ గురించి మా హస్బెండ్, మా అన్న, మా ఫ్యామిలీ అందరూ వస్తారు, నన్ను ఏం పంపించకండి, మేము పే చేసే వరకు ఫస్ట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేయండి అని చెప్పిన. తొందర వాళ్ళకంటే వాళ్ళని తొందర పెట్టించిన నేను. ఇంకా వాళ్ళు అన్నారు, ఇంకా బిల్ దగ్గర అడుగుతున్నారు, మేడం మీరు ఏం పే చేయలేదు కదా, మేము ఎట్లా ఇవ్వాలంటే, నేను సార్తో డాక్టర్తో మాట్లాడినా, నాకు ఇచ్చేసే మెడిసిన్స్, నాకు సీరియస్గా ఉంది మా పాప అని చెప్తే, సరే ఓకే మేడం ఇస్తారు కదా అంటే, ఇవ్వక ఎక్కడికి వెళ్ళాము, ఇవ్వు ఫాస్ట్గా నేనే చెప్పిన. కానీ నర్స్ వాళ్ళతో కూడా తొందర పెట్టిన, వాళ్ళని ఫాస్ట్గా మెడిసిన్ స్టార్ట్ చేసేయండి అని. వాళ్ళు ఏమనలేరు, సరే అమ్మ ఓకే చేస్తాం, ఏం టెన్షన్ తీసుకోవద్దు అన్నారు. పాపకి తొందరగా గ్లూకోజ్ 3 పెట్టేసినాం. 4th దానికి ఇంకెక్కువ నొప్పి అని తనలాడింది. చాలా ప్రేయర్ చేసుకొని, నువ్వు నిజంగా జీసస్ నువ్వు ఉంటే నా పాపని కాపాడుతావు, నువ్వు నిజమైన దేవుడు అని ప్రూఫ్ చేసుకుంటా అని చెప్పిన. అదే ఈరోజు నేను నిలబడి సాక్ష్యం చెప్పాలి. దేవుడు నిజంగా గొప్ప దేవుడు, నిజంగా జీవం గల దేవుడు. ఆ ఇంజెక్షన్స్ డాక్టర్స్ గొప్ప కాదు, జీసస్ నువ్వు జీవం గల దేవుడు అయితే నా పాపకు ఊపిరి పోసి బ్రతికించాలని ప్రేయర్ చేసుకున్న. 1/2 అవర్ తర్వాత పాప పడుకుంది, లేచింది, స్టమక్ పెయిన్ అంతా మంచి తగ్గిపోయింది, నార్మల్ అయిపోయింది. పాప కూడా సరిగ్గా తినదు, మీరందరూ ప్రేయర్ చేయండి. ఇప్పుడు ఓకే, దేవుని కృప వల్ల బాగానే ఉంది. దేవుడు చేసిన గొప్ప కార్యాలు ఎంతో దేవునికి నేను థ్యాంక్స్ చెప్తున్నా. ఎవ్వరు కూడా ఈ కార్యం చేయలేదు, దేవుడు చేసిన కార్యమే నన్ను నా కుటుంబాన్ని భద్రపరిచేంతవరకు చేసిన మేలులకి దేవునికి ఎంతో థ్యాంక్ఫుల్. శారక్క ఫ్యామిలీ కూడా థ్యాంక్ఫుల్, ఉదయాన్న కూడా థ్యాంక్ఫుల్ చెప్తున్నా. 2 chorus అడొచ్చా? ఎవరు నన్ను చెయ్యి విడచినా, ఏ
యేసు చెయ్యి విడువడు, ఎవరు నన్ను చెయ్యి విడచినా యేసు చెయ్యి విడువడు, చెయ్యి విడువడు, చెయ్యి విడువడు, చెయ్యి విడువడు, చెయ్యి విడువడు, చెయ్యి విడువాడు, నన్ను చెయ్యి విడువాడు, చెయ్యి విడువాడు, నన్ను చెయ్యి విడువాడు, ఎవరు నన్ను చెయ్యి విడచినా యేసు చెయ్యి విడువడు, ఎవరు నన్ను చెయ్యి విడచినా యేసు చెయ్యి విడువడు, తల్లి ఆయనే తండ్రి ఆయనే, తల్లి ఆయనే తండ్రి ఆయనే, లాలించును నన్ను పాలించును, లాలించును నన్ను పాలించును, ఎవరు నన్ను చెయ్యి విడచినా యేసు చెయ్యి విడువడు, ఎవరు నన్ను చెయ్యి విడచినా యేసు చెయ్యి విడువడు, చెయ్యి విడువడు, చెయ్యి విడువడు, చెయ్యి విడువడు, చెయ్యి విడువడు, చెయ్యి విడువాడు, నన్ను చెయ్యి విడువాడు, చెయ్యి విడువాడు, నన్ను చెయ్యి విడువాడు, ఎవరు నన్ను చెయ్యి విడచినా యేసు చెయ్యి విడువడు, ఎవరు నన్ను చెయ్యి విడచినా యేసు చెయ్యి విడువడు, చెయ్యి విడువడు, చెయ్యి విడువడు, చెయ్యి విడువడు, చెయ్యి విడువడు, చెయ్యి విడువాడు, నన్ను చెయ్యి విడువాడు, చెయ్యి విడువాడు, నన్ను చెయ్యి విడువాడు, ఎవరు నన్ను చెయ్యి విడిచినా యేసు చెయ్యి విడువడు, ఎవరు నన్ను చెయ్యి విడచినా యేసు చెయ్యి విడువడు.